చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ భూమి మీద నివసించు ప్రతి ఒక్కరూ అద్వితీయ సత్యస్వరూపేకు దేవుడిని తెలుసుకొని ఆయన వైపు తేరి చూచి రక్షణ పొందవలన అన్నదియే దేవుని యొక్క మానవుని గురించిన అనాది సంకల్పమై ఉన్నది. దేవుడు మనల్ని ప్రేమించి సంఘమును ప్రేమించి ఈ దినముల్లో మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వార్థ సభల నిమిత్తమై మనం దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించాలి. గత 2 దినములు జరిగిన కూటములను ప్రభు మనకు ఆశీర్వాదంగా మార్చి ఉన్నాడు. ఈ 3వ దినములో కూడా ఈ సాయంకాల సమయంలో వేల కొలది దేవదూతలతో మన యేసయ్య మన మధ్యలో సంచరించుచున్నారు. వాక్యములో ఉన్నటువంటి మర్మములను గూఢమైన సంగతులను తెలుసుకునే నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడే మన ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రములను తెరచునుగాక. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినములలో సొలొమోను మందిరములో గర్భాలయములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడినటువంటి 2 కెరూబుల గురించి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుచు వచ్చుచున్నాం. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయము కొలది ఇంకను మనము ఆ సొలొమోను మందిరము ముందు భాగంలో నిలబెట్టబడినటువంటి ఆ స్తంభము మీద ఉన్నటువంటి పీటలను గురించి, అటు తర్వాత సొలొమోను మందిరములో ఆవరణ స్థలములో ఉంచబడినటువంటి ఇతడి సముద్రమును గురించి రాబో కాలంలో వాక్యమును తెలుసుకుందాము. మనము ఈ దినములలో అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడిన 2 కెరూబుల గురించి వాక్యమును ధ్యానించి వచ్చుచున్నాం. మొట్టమొదటిగా ఈ కెరూబులు అవి ఒలివ కర్రతో చేయబడినవి. ఈ కెరూబులు అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడినవి. ఈ కెరూబుల యొక్క రెక్కల పొడవు 20 మూరలు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ 20 మూరలు అనేది ఏమిటనియు, ఈ కెరూబు యొక్క ఒక రెక్క యువతల గోడకును, మరొక కెరూబు యొక్క మరొక రెక్క అవతల గోడకును అంటుకొని ఉండుట అనేది మనము నేర్చుకునవలసిన సత్య ఉపదేశం ఏమిటనియో మనం తెలుసుకొని ఉన్నాం. అంతేగాక ఈ కెరూబుల యొక్క కెరూబుల గురించిన ఉపదేశమును తెలుసుకొని ఉన్నాం. ఈ కెరూబుల గురించిన మిగిలిన ఉపదేశ సత్యములను ఈ దినములను మనం తెలుసుకొని రేపటి దినము ఈ సొలొమోను మందిరముల ముందు భాగము నిలబెట్టబడినటువంటి ఆ స్తంభము మీద ఉన్నటువంటి పీటల గురించిన ఉపదేశమును తెలుసుకున్నదము. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. రెండు దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 13వ వాక్యం. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కేరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కేరూబులు పాదముల మీద నిలువబడెను. వాటి ముఖములు మందిరము లోతట్టు తిరిగియుండెను. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి వాక్య భాగం చదువమ్మా. 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము
చాచుకొనిన ఈ కేరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. ఈ ప్రకారము చాచుకొని ఉన్న ఈ కెరూబుల యొక్క రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కేరూబులు పాదముల మీద నిలువబడెను. తరువాత మనం నేర్చుకోవలసిన ఉపదేశం ఏంటంటే, ఈ కెరూబులు తమ పాదముల మీద నిలబడి ఉండెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అటు తరువాత వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరుపబడి ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ కెరూబుల యొక్క పాదములు, ఈ కెరూబులు తమ పాదములు మోపి చక్కగా ఈ అతి పరిశుద్ధ స్థలములో నిలబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఈ కెరూబులు తమ పాదములు మోపి అతి పరిశుద్ధ స్థలములో చక్కగా నిలబడి ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. తమ పాదములు మోపి నిలబడుట అనేది మనం చూసినట్లయితే, మన జీవితంలో మనం నేర్చుకోవలసిన అనేక విధమైన ఆత్మ సంబంధమైన ఉపదేశములు దీనిలో దాగి ఉన్నట్లుగా చూస్తున్నాం. 123వ కీర్తన 123వ కీర్తన 2వ వాక్యం చదువునట్లయితే, కీర్తనకర్త ఏమని చెప్పుచున్నాడు? దాసుల కన్నులు, క్షమించండి, 122వ కీర్తన 2వ వచనం. యెరూషలేమా యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. నీ గుమ్మములో నిలువలాయను. యెరూషలేమా అనేది, యెరూషలేం అనేది మనకందరికి బాగా తెలుసు. అది 3వ ఆకాశము అని ఇప్పుడు పిలువబడుచున్నది. రాబో యుగములో యెరూషలేం అనేది నూతన యెరూషలేం, మహిమగల సంఘము, అతి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలమునకు ఈ యెరూషలేం సాదృశ్యంగా కనబడుచున్నది. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఈ యెరూషలేములో మా పాదములు నిలువలాయను. ఈ కెరూబులు మొట్టమొదటిగా తమ పాదములు మోపి అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడి ఉన్నవి. ఆ యెరూషలేం అనేది అతి పరిశుద్ధ స్థలం. దాని గురించి గత కాలంలో వాక్యములు మనం తేటగా విని ఉన్నాం. 3వ ఆకాశానికి పేరు యెరూషలేం అని, సియోన్ అని పిలువబడవచ్చున్నది. రాబో యుగములో ఈ భూమి మీద మనం జీవించుచున్న కాలములో దేవుడు మనలను యెరూషలేం అనే దేవుని సంఘమును నిలబెట్టుచున్నాడు. మనం నూతన యెరూషలేం పెళ్లి కుమార్తె సంఘముగా మార్చబడుచున్నాం. మన పాదములు యెరూషలేములో, యెరూషలేం అనే దేవుని యొక్క సంఘములో, అతి పరిశుద్ధ స్థలములో మన పాదములు అవి చక్కగా నిలబడినట్టు ఉండాలి. పాదములు మోపి నిలబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఈ దినములలో మన పాదములు ఏలాగో అతి పరిశుద్ధ స్థలములో కనబడుచున్నదని మనం పరిశీలించుకొనవలెను. ఈ కెరూబులు తమ పాదములు మోపి అవి చక్కగా నిలబడి ఉన్నవి. పాదములు మోపి చక్కగా నిలబడి ఉన్నవి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ జీవులకు ఉన్నటువంటి కాళ్ళు గురించి మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 7వ వాక్యం. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. ఆ జీవులు, 4 జీవుల యొక్క కాళ్ళు, వాటి పాదములు అవి చక్కగా నిలబడినవి. వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. చూడండి, ఆ 4 జీవుల యొక్క పాదములు అవి చక్కగా నిలబడి ఉన్నవి. ఎంత మాత్రము అవి వంగి ఉన్నట్లుగాను, లేకపోతే స్థిరము లేనిదిగా ఉన్నట్లుగాను మన వాక్యములు చూడట్లేదు. కానీ అవి చక్కగా నిలబడి ఉన్నవి. పాదములు మోపి చక్కగా నిలబడి ఉన్నవి. వాటి కాళ్ళు పెయ్య కాళ్ళు వలె ఉన్నట్లుగా వాక్యములు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినములలో మన పాదములు ఏలాగో నిలబడి ఉన్నదని ఈ వాక్యముకు వెలుగులో మన జీవితాన్ని మనం పరిశీలించుకొనవలెను. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సత్య ఉపదేశములో, అతి పరిశుద్ధ స్థలములో, యెరూషలేములో మన పాదములు చక్కగా నిలబడి ఉన్నాయా? యేసయ్య బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి యూదులతో కూడా ఏమని మాట్లాడుచున్నారంటే, మీరు దేన్ని చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి తిరిగి గాలికి కదులుచున్న రెల్లున. చదవండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వాక్యం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనం.
వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గురించి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి మీరు దేనిని చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. బాప్తిసమిచ్చిన యోహాను గురించి యేసయ్య ఏమని చెప్పుచున్నాడంటే, మీరు దేనిని చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున. రెల్లు ఏం చేస్తుందంటే, గాలి ఎటువైపు విసురుతుందో అటువైపు వంగిపోతుంది, అటువైపు పడిపోతుంది. రెల్లుకున్నటువంటి గుణం అది. గాలి ఎటువైపు విసిరినా సరే ఆ వైపు ఈ రెల్లు వంగిపోతుంది, పడిపోతుంది. అయినా స్థిరముగా నిలబడే ఒక అనుభవం అనేది రెల్లుకు లేదు. అందువలన యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు దేనిని చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున దానికంటే ఒక శ్రేష్టమైన వ్యక్తినే మీరు చూడ వెళ్ళితిరి. బాప్తిసం ఇచ్చిన యోహాను ఒక స్థిరమైన వాడు. బాప్తిసం ఇచ్చిన యోహాను ఒక స్థిరమైన కాళ్ళు కలిగిన వాడు, చక్కగా నిలబడగలిగిన వాడు. ఎంత శోధనలు వచ్చినా సరే, హింసలు వచ్చినా సరే, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా సరే చక్కగా నిలబడే ఒక జీవితానికి సాదృశ్యంగా కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ దినములలో మనము ఈ పాపము నుండి లోకములో జీవిస్తున్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉపదేశమును అనుసరించి మనం చక్కగా నిలబడి ఉన్నామా? లేకపోతే మనం గాలికి కదులుచున్న రెల్లు వలె కనబడుచున్నామా? గాలి ఎటువైపు విసురు కొట్టుచున్నదో అటువైపు మనం కొట్టుకొని పోవచ్చున్నామా? లేకపోతే పడిపోవచ్చున్నామా? మనము స్థిరమైన వారుగా నిలబడాలి. ఈ కెరూబులను చూడండి, అతి పరిశుద్ధ స్థలములో అవి పాదములు మోపి చక్కగా నిలబడినవి. దేవునికి అతి పరిశుద్ధ నామాని స్తోత్రం. ఈ దినములలో ఎవరు దేవుని వాక్యము నిమిత్తమై, ఉపదేశ సత్యము నిమిత్తమై, దేవుడు అనుగ్రహించిన ప్రకటన కొరకు స్థిరంగా చక్కగా నిలబడతారో వారే అతి పరిశుద్ధ స్థలములో యేసయ్యతో కూడా ఉండగలరు. హల్లెలూయా. అందువలన ఈ దినములో మనం ఒక తీర్మానం చెయ్యాలి. నా పాదములు అతి పరిశుద్ధ స్థలమని ఆ యెరూషలేములో చక్కగా నిలబడాలి. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలవలాయను. మన పాదములు ఎక్కడ నిలబడి ఉన్నవి అనేది మనము పరిశీలించుకునవలన. అతి పరిశుద్ధ స్థలములోనే ఉండాలి. దేవునికి అతి పరిశుద్ధ నామాని స్తోత్రం. దీని గురించి ఇంకా మనం వివరంగా తెలుసుకోవాలంటే ఇది ఒక మధురమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఒక ఉపదేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ కెరూబులు సొలొమోను రాజు మందిరములో ఒక విశేషకరమైన జ్ఞానముతో చేసి నిలబెట్టాడు. దేవుని యొద్ద నుండి జ్ఞానము పొందినటువంటి సొలొమోను రాజు ఈ కెరూబులను అతి పరిశుద్ధ స్థలములో పాదములు మోపి నిలబెట్టినట్లుగా ఎందుకు చేశాడు? ఈ ఆకారములో ఈ రెండు కెరూబులు ఏక పరిమాణమును, ఏక ఆకారము కలిగి ఉంటున్నవి. అతి పరిశుద్ధ స్థలములో చక్కగా నిలబడినటువంటి, తమ పాదములు మోపి నిలబడి ఉన్నటువంటి కెరూబులను సొలొమోను రాజు అతి పరిశుద్ధ స్థలములో చేసి నిలబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కొత్త నిబంధన కాల దేవుని బిడ్డలైన మనము మన జీవితంలో మన పాదములు ఎంత మాత్రం వంగి ఉండక, లేకపోతే కదలని స్థితిలో మన చక్కగా నిలబడినట్టు మన జీవితం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. పాదములు మోపి అతి పరిశుద్ధ స్థలములో పాదములు మోపి నిలబడుచున్నవి. కొత్త నిబంధన కాల సంఘానికి మనం చూసినట్లయితే ఎన్నో విధములైనటువంటి పేర్లు ఈ పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడి ఉన్నది. కొత్త నిబంధన కాల సంఘమైన మనకు దానిలో ఒకటి ఏంటంటే, పరమగీతములో మనం చూస్తున్నాం, నా పావురమా అని పిలుస్తున్నాడు. పరమగీతంలో సంఘమును గురించి యేసయ్య పావురానికి పోల్చి నా పావురమా అని సంఘమును పిలుస్తున్నాడు. పరమగీతము 2వ అధ్యాయం 14వ వచనము. పరమగీతములో అనేక స్థలముల్లో మనం చూస్తున్నాం. కొత్త నిబంధన కాలపు పెళ్లి కుమార్తె సంఘమును పావురము అని పిలుస్తున్నాడు. పావురము అని పిలుస్తున్నాడు.
అంతేగాక మీరు పావురం వలె నిష్కపటులై ఉండుడి అంటున్నాడు. మీరు పావురం వలె నిష్కపటులై ఉండుడి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు మీదకి దిగి వచ్చినప్పుడు పావురం రూపం దాల్చి దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి రూపం లేదు. ఆయన యేసయ్య మీదకి వచ్చినప్పుడు మాత్రము పావురం వలె రూపం దాల్చి యేసయ్య మీదకి బాప్తిజం తీసుకొని ప్రభు ఒడ్డునకు వచ్చినప్పుడు పావురం వలె రూపం దాల్చి యేసు ప్రభు మీదకి వచ్చుచున్నాడు. పావురం అనేది ఒక కళంకం లేని ఒక పక్షి, మనకందరికీ బాగా తెలుసు. శుభ్రమైన ఒక పక్షి. పావురము అపవిత్రమైన వాటి మీద కూర్చోదు. అందువలన కొత్త నిబంధన కాల సంఘానికి పావురమా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మీరు పావురములే నిష్కపటులై ఉండుడి. నిష్కపటమైన మనస్సు, కపటము లేని ఒక మనస్సుకి ఈ పావురం అనేది సాదృశ్యంగా కనబడుచున్నది. మనము ఆది కాండమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు నోవహు కాలములో జల ప్రవాహము కలిగినటువంటి ఆ దినములను మనం చూసినట్లయితే ఆది కాండము 8వ అధ్యాయం 8వ వచనము నుండి లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. నోవహు దినముల్లో జరుగునట్టే మనుష్య కుమారుని దినములో జరగవలెను. ఎల్లప్పుడూ మనము ఈ మాటను మర్చిపోకూడదు. ప్రభు చెప్పినటువంటి ఈ వాక్యమును మనం ఎన్నడూ మరవరాదు. నోవహు దినములో జరుగునట్టే మనుష్య కుమారుని దినములో జరుగును. నోవహు దినములో జరిగింది ఏమిటి? నేల మీద 40 దినములు ఈ భూమి మీద ప్రచండ వర్షం కురిసెను. 150 దినములు ఈ భూమి మీద జలము ప్రవహించుచుండెను. నోవహు ఏం చేశాడంటే ఈ భూమి మీద నీళ్ళు ఆరిపోయిందో లేదో అని తెలుసుకొని నిమిత్తమై మొట్టమొదటిగా ఒక కాకిని పంపిస్తున్నాడు. అది వేరే ఒక సత్యమై ఉన్నది. అటు తరువాత నల్ల పావురం ఒకటి విడిచాడు ఈ భూమి మీద. ఈ నల్ల పావురము ఈ భూమి మీదకి వచ్చింది. వస్తే ఎక్కడ చూసినా నీళ్లు కనబడుతుంది. ఈ భూమి మీద నీళ్లు ఎక్కడ చూసినా నీళ్లు, కొండలంతా మునిగిపోయినాయి, చెట్లన్నీ మునిగిపోయినాయి. అందువలన తన అరకాలం మోపి విశ్రాంతి తీసుకుంటే స్థలము లేక మళ్ళా తిరిగి నోవహు ఓడకి వచ్చినట్లుగా చూస్తున్నాం. అప్పుడు నోవహు ఏం చేశాడంటే తన చేయి చాపి ఆ పావురమును తన చేతిలో పట్టుకున్నాడు. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ దినమున నోవహు దినములో జరిగినటువంటి ఈ సంభవము మనుష్య కుమారుని దినములైన మన జీవితంలో తప్పకుండా జరగవలసి ఉన్నది. అందుకే నోవహు దినములో జరుగునట్టే మనుష్య కుమారుని దినములో జరుగునన్నాడు. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ దినమున ఆ నల్ల పావురం ఒకటి పోవిడిచాడు. నల్ల పావురం ఎందుకు చెప్పబడి ఉన్నది? పరమగీతము 1వ అధ్యాయము 5వ వాక్యం చదివినట్లయితే పెళ్లి కుమార్తె సంఘం యొక్క వర్ణమును గురించి చదువుతున్నాం. అది నలుపు అని రాయబడి ఉన్నది. చదవండి. సొలొమోను నగరు తెరలవలెను. నేను సౌందర్యవంతురాలను. నేను నల్లని దానను చిన్న చూపులు చూడకుడి. అంటే పెళ్లి కుమార్తె సంఘం యొక్క వర్ణమును గురించి మనం చూసినట్లయితే నలుపు. దేవునికి స్తోత్రం. ఈ నలుపు అంటానికి ఎన్నో విధములైనటువంటి ఆత్మ సంబంధమైన అర్థాలు ఉన్నాయి. తన పెళ్లి కుమార్తె సంఘమునకు నల్ల పావురమని పేరు పెట్టుచున్నాడు. నల్ల పావురమును బయటకు పోనిచ్చాడు. ఆ నల్ల పావురము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కుళ్ళిపోయిన ప్రేతములు, మృగ కళేబరములు కనబడుచున్నవి. పావురం ఒక శుభ్రమైన పక్షి కనుక అపవిత్రమైన వాటి మీద, ప్రేతముల మీద కూర్చోదు.
అందువలన ఆ నల్ల పావురం అరకాల మోపి తన పాదములు మోపి విశ్రాంతి తీసుకుంటానికి స్థలము లేనందున మళ్ళా తిరిగి నోవహు ఓడకే వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎక్కడి నుంచి పంపబడినదో అక్కడికే మళ్ళా తిరిగి వచ్చింది. నోవహు తన చేయి చాపి ఆ పావురమును పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ పావురమును గురించిన ఉపదేశము మనం ఎందుకు నేర్చుకోవాలి? నోవహు దినములో జరుగునట్టే మనుష్య కుమారుని దినములో జరుగునని యేసయ్య అన్నాడు. ఆ దినములో ఆ నల్ల పావురం అయితే ఈ దినమున పెళ్లి కుమార్తె సంఘమైన మనమందరము ఈ నల్ల పావురం వంటివారముగా కనబడుచున్నాం. ఈ పావురానికి ఈ భూమి మీద తన పాదములు మోపి విశ్రాంతి తీసుకుంటానికి స్థలము దొరకట్లే. సొలొమోను రాజు అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టినటువంటి ఈ కెరూబులు తమ పాదములు మోపి అతి పరిశుద్ధ స్థలములో తమ పాదములు మోపి నిలబడినట్లుగా చూస్తున్నాం. ఈ నల్ల పావురమును గమనించి చూడండి. ఈ భూమి మీద తన పాదములు మోపి విశ్రాంతి తీసుకుంటానికి స్థలము దొరకలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఈ భూమి మీద మన పాదములు మోపి విశ్రాంతి తీసుకుంటానికి స్థలం ఉండకూడదు అంటే దానికి అర్థం ఏమిటి? మనము ఈ భూమి మీద జీవించుచున్న కాలములో మన పాదములు ఎక్కడ మోపి విశ్రాంతి తీసుకుంటున్నామో అక్కడనే మన మనసు ఉంటుంది. ఈ భూమి మీద పాప సంతోషములు ఆనందించినట్లయితే మన పాదములు ఆ పాప సంతోషం మీద మోపి విశ్రాంతి తీసుకొనిచున్నాం, దానిలో సంతోషిస్తున్నాం. ఈ లోక సంబంధమైన వాటి మీద దేని మీదనైనను మన మనసు పెట్టుకోరాదు. దేవునికి స్తోత్రం. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములు చదువుతున్నాం. భూ సంబంధమైన వాటి మీద దేని మీదనే మీ మనసు పెట్టుకొనకుడి. చదవండి. కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఈ భూ సంబంధమైన వాటి మీద దేని మీదనే మన మనసు పెట్టుకోవద్దు. ఈ భూ సంబంధమైన వాటి మీద దేని మీద మన మనసు పెట్టుకొనుచున్నామో అప్పుడు మన పాదములు దాని మీద మోపుచున్నామని అర్థం. దేవునికి అతి పరిశుద్ధ నామమున స్తోత్రం. ఈ నల్ల పావురానికైతే ఈ భూమి మీద దేని మీద తన పాదములు మోపటానికి స్థలం దొరకట్లే. ఈ భూమి మీద మనకు దేని మీద మన మనసు పెట్టబడకూడదు. దేని మీద మన పాదములు మోపి మనం విశ్రాంతి తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఈ దినమున ఒక్కసారి మన జీవితాన్ని దేవుని సన్నిధానంలో పరిశీలన చూచడము, మన మనసు దేని మీద ఆదుకొని ఉంటున్నది, మన హృదయము, మన తలంపులు, మన ఆలోచనలు దేని మీద విశ్రాంతి తీసుకొనిచున్నది, ఈ భూమి మీద మనం దేని మీద పాదములు మోపి విశ్రాంతి తీసుకొనిచున్నాం. వీటిని మనము ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానాన్ని పరిశీలించుకోవాలి. యేసయ్యా, నన్ను ఈ భూమి మీదకి పంపించావు. ఏలాగో ఆ నల్ల పావురము నోవహు ఓడలో నుండి బయటకు వెళ్ళిందో అదే ప్రకారం ప్రభు మనలను ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు. ఈ భూమి మీదకి ఎందుకు పంపించి ఉన్నాడంటే నోవహు యొక్క మనస్సును ఎరిగి నోవహు యొక్క చిత్తమును తెలుసుకొని యజమాను యొక్క చిత్తమును నెరవేర్చాలి. అందునిమిత్తమే మన యజమానుడు ఏ ఉద్దేశంతో మనలను ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడని మనం ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. మనుషుల యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరములు, బలం ఎక్కువ ఉంటే 80 సంవత్సరములు. ఇంకెక్కువగా బ్రతకాలని కోరుకున్నట్లయితే అది ఆయాసకరమని బైబిల్ బోధించుచున్నది. ఈ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ నీటి బుడగ వంటి కొంచెం ఆయుష్కాలంలో మనం ఏం చేయాలి? ఈ భూమి మీద పంపబడిన మనము దేవుని యొక్క మనస్సును గ్రహించుకొని మనలో పంపిన మన దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని ఈ భూమి మీద జీవించి మన తండ్రికి చిత్తమును నెరవేర్చాలి. ఆఖరికి ఈ భూమి మీద స్థలము తన అరకాలు మోపి విశ్రాంతి తీసుకుంటానికి ఆ నల్ల పావురానికి స్థలం దొరకలే. దేవునికి స్తోత్రం. మనకు కూడా ఈ భూమి మీద స్థలం ఉండకూడదు. ఈ భూమి మీద మనం దేని మీద మన మనసు పెట్టుకోనకూడదు. మన విశ్రాంతి తీసుకుంటానికి మన అరకాల మోపి విశ్రాంతి తీసుకుంటానికి స్థలం ఉండకూడదు. ఆఖరికి ఆ నల్ల పావురం తిరిగి తన పంపిన వాని చేతికే తిరిగి వచ్చింది. హల్లెలూయా. మనల్ని పంపినటువంటి యేసు ప్రభు యొద్దకే మళ్ళా తిరిగి వెళ్ళి చేరాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ నోవహు ఏం చేశాడంటే తన చేయి చాపి ఆ పావురమును తన చేతిలో పట్టుకున్నాడు. ఆ నల్ల పావురము తన యజమాని యొక్క చేతిలోనే అరకాలు మోపి విశ్రాంతి తీసుకున్నది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. మనం పంపిన వాని యొక్క చేతిలోనే మనకు విశ్రాంతి ఉండాలి. మనం ఎక్కడి వచ్చామో అక్కడనే మనం తిరిగి వెళ్ళి చేరాలి. అక్కడనే మన పాదములు మోపబడాలి. అక్కడనే మన మనస్సు ఉండాలి. దేవునికి అధిపరిశుద్ధ నామాని స్తోత్రం. ఈ కెరూబులు తమ పాదములు మోపి అధిపరిశుద్ధ స్థలములు చక్కగా నిలబడి ఉన్నవి. మన పాదములు మనం ఎక్కడి వచ్చామో అక్కడనే తిరిగి వెళ్ళి చేరి మన యేసయ్య చేతిలోనే మన పాదములు మోపబడాలి. అందుకే యేసయ్య మనకేమని వాగ్దానం చేస్తున్నాడు? చూడుము, నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను అంటున్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? మన యేసయ్య యొక్క అరచేతిలో ఉన్నాం. మన యేసయ్య యొక్క అరచేతిలో మనం విశ్రాంతి తీసుకోవాలి. దేవునికి అధిపరిశుద్ధ నామాని స్తోత్రం. అధిపరిశుద్ధ స్థలములో మన పాదములు చక్కగా నిలబడి ఉన్నటువంటి ఆ 4 జీవులు వలె, ఈ కెరూబుల వలె మన పాదములు నిలిచి ఉన్నట్లయితే ఈ కెరూబుల యొక్క ఉపదేశము మన పట్ల నెరవేర్చబడును. దేవునికి అధిపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ కెరూబులు తమ ముఖమును మందిరపు లోతట్టే చూస్తూ ఉన్నట్లుగా వాక్యములో చూస్తున్నాం. చదవండి 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 16వ వాక్యం, 13వ వాక్యం. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కేరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కేరూబులు పాదముల మీద నిలువబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగియుండెను. ఈ కెరూబుల యొక్క ముఖములు మందిరపు లోతట్టే తిరిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. చూడండి, అధిపరిశుద్ధ స్థలములో దేవుని యొక్క సన్నిధానం నిలబెట్టబడినటువంటి ఈ కెరూబులు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటున్నవి. ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటున్నవి. ఒక కెరూబు తన ఒక రెక్కతో, మరొక కెరూబు తన ఒక రెక్కతో అధిపరిశుద్ధ స్థలములో ఆ రెక్కలు ఒకదాని ఒకటి కలిసి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇది ఏక మనస్సుకు, ఏక తాత్పర్యానికి సాదృశ్యంగా కనబడుచున్నది. ఈ కెరూబులు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నప్పటికీ, చూడండి, ఈ కెరూబులు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నప్పటికీ ఒక కెరూబు ఇంకొక కెరూబు యొక్క ముఖమును చూడలే. ఈ చిత్రపటాన్ని గమనించి చూడండి. ఒకదానికొకటి ఎదురుగా ఉన్నప్పటికీ ఈ కెరూబు యొక్క ముఖాన్ని చూడలేదు. ఈ కెరూబు యొక్క ముఖాన్ని చూడలే. దేవునికి స్తోత్రం. అధిపరిశుద్ధ స్థలములో నిలబడి ఉన్నవి, దేవుని యొక్క సన్నిధానములో కనబడుచున్నవి, చక్కగా నిలబడి ఉన్న పాదములు కలిగి ఉన్నవి. ఒక కెరూబు ఇంకొక కెరూబుకు ఎదురుగా ఉంటున్నవి. అయినా ఈ కెరూబు యొక్క ముఖమును చూడలే. దేవుని యొక్క అధిపరిశుద్ధ నామాని స్తోత్రం. ఒకదాని ఒకటి ఎదురుగా ఉన్నప్పటికీ ఒకదానికి ఎదురుగా ఉన్నప్పటికీ ఒక కెరూబు ఇంకొక కెరూబు యొక్క ముఖమును చూడలేదు. కానీ తల వంచి అధిపరిశుద్ధ స్థలం యొక్క గర్భాలయములో దేవుని యొక్క మందిరము లోతట్టు తిరుపబడి ఉన్నవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ కెరూబులు మనకు నేర్పించుచున్న మరొక ఉపదేశం ఏమిటంటే, ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు, మనల్ని రక్షించి ఉన్నాడు, మనల్ని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ఉన్నాడు, సంఘములో నిలబెట్టి ఉన్నాడు, యెరూషలేములో మన పాదములను నిలబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఒకదానికొకటి ఎదురుగా ఉన్నప్పటికీ ఒక కెరూబు ఇంకొక కెరూబు యొక్క ముఖమును చూడలే. ఈ జీవితమును మనము చేయవలసిన విధానం ఒకటి ఉంటున్నది. ఈ పెంతెకోస్తు జీవితమును చేయవలసిన ఒక విధానం, ఎలాగ ఈ జీవితం చెయ్యాలి, ఒక క్రమములో, ఒక పద్ధతిలో ఈ జీవితం మనం చేయవలసి ఉన్నది. దేవునికి అధిపరిశుద్ధ నామాని స్తోత్రం. ఈ కెరూబులు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నప్పటికీ ఒక కెరూబు ఇంకొక కెరూబు యొక్క ముఖమును చూడలేదు. దేవునికి స్తోత్రం. మనము ఈ పెంతెకోస్తు జీవితం చేయుచున్న కాలములో ఎవరి ముఖమును చూచి మనం ఈ జీవితం చేయరాదు. ఎవరి కోసం ఈ జీవితం చేయరాదు. ఎవరి కొరకును ఈ జీవితం మనం చేయరాదు. కొందరు ఏం చేస్తారంటే, తమకు నచ్చిన వారు, తమకు ఇష్టమైన వారిని ముఖం చూసి జీవితం చేస్తారు. వారు ఒకవేళ నష్టమైపోతే, లేకపోతే వారు వెనుకబడిపోతే వీరు వెనుకబడిపోతారు, వీరు నష్టమైపోతారు.
ఈ జీవితమును మనం ఎవరిని చూచి చేయరాదు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ మనసును చూచి చేయరాదు. ఒకదాని ఒకటి ఎదురుగా ఉన్నవి. ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఏక మనసు ఉండాలి. అందుకే ఒక కెరూబుకి ఒక రెక్క, మరొక కెరూబుకి ఒక రెక్క దేవుని యొక్క సన్నిధానములో అతి పరిశుద్ధ స్థలములో ఒకదాని ఒకటి కలుసుకొనుచున్నవి. నీ మనసు నా మనసు ఒక్కటే. ఆయనను నిన్ను నమ్మి నేను జీవించను, నీ ముఖం చూసి ఈ జీవితం చెయ్యను. మనమిద్దరం ఒక్కటే. మనమందరం దేవుని బిడ్డలమే, మనమందరమే పెంతుకోస్తు వాళ్ళమే, మనమందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. అంత బాగానే ఉంది, అంత సరి. ఆయన నేను నీ ముఖమును చూసి మాత్రము నేను జీవించను. అదే ఈ కెరూబులు బోధించుచున్నవి. ఈ జీవితమును మనం ఎవరిని చూసి చెయ్యరాదు. ఈ జీవితం ఒక మాదిరిగా మనం ఎవరిని ఉంచుకొని ఈ జీవితం చెయ్యరాదు. మనం ఎవరిని చూచి ఈ జీవితం చెయ్యాలి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ కెరూబులు మందిరపు లోతట్టే తనము చూసుకొని నిలబడి ఉన్నవి. మందిరపు లోతట్టే చూసుకొని. మందిరపు లోతట్టు అంటే ఏంటి? మందిరపు లోతట్టు అంటే ఏంటి? మందిరం అంటే ఏంటి? దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు, యోహాను సువార్త 2వ అధ్యాయము 21వ వచనము. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. నిజమైన మందిరము, నిజమైన ఆలయము యేసు ప్రభు యొక్క దేహమై ఉన్నది, యేసు ప్రభు యొక్క శరీరం. ఇక్కడ మనం ఏమని చదువుతున్నాం? యేసు ప్రభు తన శరీరం అనే దేవాలయమును గురించి ఈ మాట చెప్పుచున్నాడు. ఆ కెరూబులు ఆ దేవుని మందిరం యొక్క లోతట్టే తిరుపబడి ఉండను. ఒకసారి వాక్య భాగం చదువు. 2 దినవృత్తాంత గ్రంథము 3:13 ఆ వాక్య భాగం మాత్రం. అవి ముఖములు లోతట్టే, మందిరపు లోతట్టే తిరిగి ఉండెను. వాటి ముఖములు మందిరపు లోతట్టే తిరుపబడి ఉండెను. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వాక్యంలో చదివినట్లయితే ఆయన శరీరమే మందిరం. ఆయన తన శరీరం అనే దేవాలయమును గురించే ఈ మాట చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యొక్క దేహము, యేసు ప్రభు యొక్క శరీరమే ఒక నిజమైన మందిరముగా కనబడుచున్నది. ఈ కెరూబులు మందిరపు యొక్క లోతట్టే తిరుపబడి ఉండవి అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు యొక్క శరీరమును చూచే మందిరం యొక్క లోతట్టు. యేసు ప్రభు యొక్క శరీరమును చూస్తే ఎన్నో గాయాలు కనబడుచున్నవి. యేసు ప్రభు యొక్క శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నది. ప్రభు యొక్క చేతులు కాళ్ళు మేకులతో కొట్టబడి ఉన్నది. శరీరం అంతా కొరడాలతో దున్నబడి ఉన్నది. ఆ మందిరం యొక్క లోతట్టు మనం చూస్తే, యేసు ప్రభు యొక్క దేహం యొక్క లోతట్టు మనం చూస్తే ఆ శ్రమలను మనం చూడగలం. యేసు ప్రభు యొక్క గాయాలను మనం చూడగలం. ప్రభు మన నిమిత్తం పొందినటువంటి దెబ్బలను మనం చూడగలం. దెబ్బల చేత కలిగినటువంటి గాయములు, రక్తములు కారుచున్నవి. యేసు ప్రభు యొక్క దేహము మందిరపు యొక్క లోతట్టు ఎంత శ్రమలు అనుభవించి ఉన్నాడని గ్రహించుకొనగలం. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ జీవితమును మనము మనుషులను నమ్మి చెయ్యరాదు. ఈ జీవితమును ఈ లోకములో ఎవరి మీద విశ్వాసం ఉంచి ఈ జీవితం మనం చెయ్యరాదు. ఎవరిని మనం మాదిరిగా ఉంచుకొని చెయ్యరాదు. మనము యేసుప్రభుని చూచే ఈ జీవితం చెయ్యాలి. యేసుప్రభు మన నిమిత్తం పొందినటువంటి దెబ్బలను, ఆయన శరీరం అనే దేవాలయమును, ఆ మందిరపు లోతట్టే చూసుకొని ఈ జీవితం మనం చేయవలసి ఉన్నది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం చదివినట్లయితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు మనము ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము. మన విశ్వాసమునకు ఆది, మన విశ్వాసమునకు అంతము. నేనే ఆది అంతము అని ప్రభు సెలవిచ్చుచున్నాడు.
నేనే మొదటి వాడను కడపటి వాడను అంటున్నాడు. నేనే అల్ఫా ఒమేగా అంటున్నాడు. ఆది అంతం అంటే అర్థం ఏమిటి? ఆయన ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు. ఆయనే మొదటి వాడై ఉన్నాడు, కడపటి వాడై ఉన్నాడు. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. మన ప్రతి ఒక్కరి యొక్క జీవితానికి ఆయనే మొదటివాడు. అంటే మన విశ్వాసమునకు ఆది ఆయనే, మన విశ్వాసమును ప్రారంభించిన వాడు ఆయనే, మన విశ్వాసమును ముగించువాడు ఆయనే. అందుకే మన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. అందువలన మన విశ్వాసమును ప్రారంభించువాడైనా, మన విశ్వాసమును ముగించువాడైనా, ఆదియు అంతమైన అల్ఫా ఒమేగా అయినా, మొదటివాడైనా కడపటివాడైనా యేసుప్రభు వైపు చూచే ఈ పందె పరంగంలో పరుగెత్తాలి. హల్లెలూయా. అందుకే ఈ కెరూబులు మందిరపు లోతట్టే చూస్తున్నవి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ప్రతి దేవుని బిడ్డలు యేసుప్రభుని చూచి ఈ జీవితం చెయ్యాలి. బూదిగంతముల నివాసులారా నా వైపు చూడుడి అంటున్నాడు. నా వైపు చూడుడి, అప్పుడు మీరు రక్షింపబడుదురు. నా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్పుచున్నాడు. ప్రభు వైపే మనం చూచి ఈ జీవితం చెయ్యాలి. అందు నిమిత్తమే సిలువ వేయబడిన క్రీస్తుని గురించే మేము మీకు ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తు. కొందరు క్రీస్తుని గురించి ప్రకటిస్తారు, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. నానా విధములైన రీతిగా క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. ఆయన పౌలు ఏమని చెప్పుచున్నారంటే, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని గురించే ప్రకటిస్తున్నాం. అంతేకాక 2 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చదివినట్లయితే, క్షమించండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. శరీరధారి వచ్చినటువంటి యేసుక్రీస్తును ఒప్పుకోలు చేసిన ఆత్మయే దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ శరీరధారి అయి వచ్చిన యేసు ప్రభుని ఒప్పుకోలు చెయ్యదో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. శరీరధారి వచ్చిన యేసు ప్రభుని ఒప్పుకోలు చేసిన ఆత్మయే దేవుని సంబంధమైనది. శరీరధారి వచ్చిన యేసు ప్రభు ఎవరు? దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని ఒప్పుకోలు చేయడం అనేది రాయబడలేదు, కానీ శరీరధారి వచ్చిన యేసు ప్రభుని ఒప్పుకోలు చేయాలి. శరీరధారి వచ్చిన యేసు ప్రభు ఎలాగ వచ్చి ఉన్నాడు? ఆయన దీనత్వములో పశువుల పాకలో జన్మించిన వాడై, దీన మనస్సు కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి, సాత్వికుడై ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభు, శరీరధారి వచ్చిన యేసు ప్రభు సిలువలో కొట్టబడినవాడు, తండ్రి చిత్తం చేయి నిమిత్తమై తన్ను తాను సమర్పించుకొనినవాడు. యేసు ప్రభు శరీరధారి వచ్చిన వారు. అందుకే సిలువ వేయబడిన క్రీస్తు అని మనం చూస్తున్నాం. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని గురించే వాక్యమును ప్రకటిస్తున్నాం. ఈ కెరూబులు మందిరపు లోతట్టే చూస్తున్నవి. యేసు ప్రభు యొక్క సిలువను చూచి, సిలువ వలన యేసయ్య పొందినటువంటి దెబ్బలను చూచి ఈ జీవితం మనం చెయ్యాలి. ఈ మందిరపు లోతట్టు మనం చూసినట్లయితే సిలువలో యేసయ్య పొందినటువంటి గాయములను మనం చూస్తున్నాం. ఆ గాయములు వేదనలు చూచి సిలువని ధ్యానించుచు ఈ జీవితం మనం చేయవలసి ఉన్నది. దేవుని యొక్క అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినములలో మనం ఎలాగ జీవిస్తున్నాం ఒకసారి మన జీవితాన్ని పరిశీలించి వచ్చేదము. ఈ దినములలో మనం ఎవరిని చూచి ఈ జీవితం చేస్తున్నాం? మనుషుల్ని మాదిరిగా ఉంచుకొని ఈ జీవితం చేస్తున్నామా? మన ముందు ఎవరిని మన మాదిరిగా చూస్తున్నాం? మన విశ్వాసమునకు ఆదియు, మన విశ్వాసముకు అంతమైన, మన విశ్వాసమును ప్రారంభించువాడు ముగించువాడైన యేసుని చూచే ఈ జీవితం చేయాలి. దేవునికి అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ కెరూబులు మందిరపు లోతట్టే తిరుపబడి ఉన్నవి. మందిరపు లోతట్టే చూస్తూ ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందువలన మనమందరం ఈ సాయంకాల సమయంలో ఒక నూతనమైన తీర్మానం చేసుకునేదము. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, వాన కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇల్లు పడిపోలేదు. కారణం ఏంటంటే క్రీస్తు అనే బండ మీద స్థిరముగా కట్టబడినది. అందువలన ఆ ఇల్లు పడిపోలే. మన విశ్వాసము, మన నిరీక్షణ మన యేసయ్య వైపు ఉన్నట్లయితే, యేసుప్రభు వైపు మనం చూస్తూ జీవించినట్లయితే ఎన్ని శోధనలు వచ్చినా సరే, వాన కురిసినా, వరదలు వచ్చినా మనం పడిపోము. దేవునికి అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ 2వ సత్యం, కెరూబులు తమ
తల వంచి అవి మందిరపు యొక్క లోతట్టే చూస్తూ ఉన్నవి. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అటు తరువాత ఈ కెరూబుల యొక్క ఉపదేశములు మనం చూసినట్లయితే ఈ కెరూబులు నిబంధన మందసమును కాపాడుచున్నవి. చూడండి, తమ రెక్కలను చాపి నిబంధన మందసమును కాపాడుచున్నటువంటి కెరూబులు. 2 దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 2 దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయం 7-8 వచనములు చదువుదాం. యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కేరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. మందసముండు స్థలమునకు మీదుగా కేరూబులు తమ 2 రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను. ఈ కెరూబుల యొక్క రెక్కల కింద ఈ నిబంధన మందసమును తీసుకుని వచ్చి ఉంచినట్లుగా చూస్తున్నాం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ కెరూబులు తమ ప్రాణం ఇచ్చి ఈ మందసమును కాపాడుచున్నవి. ఈ మందసమును కాపాడుచున్నవి. దేవునికి స్తోత్రం. అంటే ఈ మందసానికి పేరు సర్వలోక నాథుని మందసము, నిబంధన మందసము అని ఎన్నో పేర్లు ఈ మందసానికి ఉంటున్నవి. ఈ నిబంధన మందసములు మనం చూసినట్లయితే ఈ నిబంధన మందసకు పైన ఒక 2 కెరూబులను మనం చూస్తున్నాం. అవి కరుణాపీఠమును కప్పుచు నిలబడి ఉన్నటువంటి కెరూబులు. అయినా ఈ సొలొమోను మందిరములో నిలబట్టబడినటువంటి ఈ కెరూబులు ఆ కరుణాపీఠముతో పాటు మందసమందటిని తమ రెక్కల కింద కప్పుచు భద్రపరచుచు కాపాడుచు ఉన్నటువంటి కెరూబులు. దేవునికి స్తోత్రం. క్లుప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే ఈ కెరూబులకు ఉన్నటువంటి మరొక అనుభవం ఏంటంటే ఈ నిబంధన మందసమును కాపాడుచున్నవి. ఎంత మనోహరమైన రీతిగా సొలొమోను రాజు కెరూబులను చేయించారని చూడండి. ఈ నిబంధన మందసమును కాపాడుచున్నటువంటి కెరూబులు. దేవునికి స్తోత్రం. రెక్కలు చాపుకొని ఈ దినములలో మన జీవితంలో మనం ఎలాగూ కనబడుచున్నాం, ఎలాగూ జీవిస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవలసి ఉన్నది. నిబంధన మందసమును కాపాడుచున్న జీవితం మనలో ఉంటున్నదా? ఈ నిబంధన మందసం అనేది మొట్టమొదటిగా దేవునితో మనం చేస్తున్నటువంటి నిబంధనలకు సాదృశ్యంగా కనబడుచున్నది. దేవునితో కూడా మనము ఒక నిబంధన చేసుకొనిచున్నాం. ఎప్పుడు? రక్షింపబడినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో ఒక నిబంధన, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు దేవునితో ఒక నిబంధన, పరిశుద్ధులు సహవాసములు సంగములు వచ్చినప్పుడు ఒక నిబంధన. ఇలాగ మనము దేవునితో కూడా ఎన్నో పర్యాయం నిబంధన చేసుకొని జీవిస్తున్నాం. ఇంతవరకు మనం దేవునితో చేసినటువంటి నిబంధనను మనము జ్ఞాపకం చేసుకొని ఆ నిబంధనను మన జీవితంలో కాపాడుకొని జీవించి ఉన్నామని పరిశీలించుకోవాలి. ఈ కెరూబులకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఆ నిబంధన మందసమును కాపాడుచున్నవి, రెక్కలు చాపి భద్రపరచుకొనిచున్నవి, తమలో కాపాడుచున్నవి. ఈ నిబంధన మందసం బయలుపరుస్తున్న మరొక సత్యం ఏంటంటే ఎన్నో ఆత్మ సంబంధమైన ఉపదేశములను ఈ నిబంధన మందసం బయలుపరుస్తుంది. దాని ఏదో 1-2 మాత్రం నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ నిబంధన మందసం దేవుని సంగమునకు సాదృశ్యంగా కనబడుచున్నవి. ఈ నిబంధన మందసము మీద నిలబడి ఉన్నటువంటి ఈ కెరూబులు దైవ సేవకులకు సాదృశ్యంగా కనబడుచున్నారు. ఈ 2 కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ 2 కెరూబుల యొక్క మధ్యలో నుండి దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నుండి మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇవి అన్నిటిని మనం కాపాడుకోవాలి. దేవుని యొక్క సంఘమును కాపాడుకోవాలి, దైవ సేవకుల్ని కాపాడుకోవాలి, ఆ దేవునితో మనం చేసిన నిబంధనలను కాపాడుకోవాలి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినములలో ఎంతమంది మీ జీవితంలో ఈ నిబంధన మందసమును మీలో కాపాడుచున్నటువంటి ఒక అనుభవం కలిగి ఉన్నారు? సంఘమును దేవుడు ఇచ్చారు, పరిశుద్ధుల సహవాసమును దేవుడు ఇచ్చారు. పరిశుద్ధులను మనం కాపాడుకొనవలను, సంఘమును కాపాడుకొనవలను, దేవునికి స్తోత్రం. దైవ సేవకులను కాపాడుకొనవలను, దేవునితో మనం చేసిన నిబంధనను కాపాడుకొనవలను, కరుణాపీఠమును కాపాడుకొనవలను. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనము ఇటువంటి ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగి ఉన్నట్లయితే ప్రభు మనలను ఆశీర్వదించును. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుని వాక్యము సత్యమై ఉన్నది, దేవుని యొక్క ఉపదేశము సత్యమై ఉన్నది. ఈ దినాల్లో మన జీవితంలో
నిబంధన మందస్సమును దేవుడు మనకిచ్చే ఉపదేశ సత్యములను కాపాడుకొని మనలో భద్రపరచుకొని మనం జీవించాలి. ఎన్నడూ వాటిని మనము అమ్మివేయరాదు. ఒక పూట భోజనము నిమిత్తమై తమ జ్యేష్ఠత్వమును అమ్మివేసినటువంటి ఏసావు వలె మనం ఉండకూడదు. ఏసా జీవితంలో ఒక జ్యేష్ఠత్వం ఉండే. ఒక్క పూట భోజనం కొరకు ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి ఆ జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు. దేవునికి స్తోత్రం. ఆ జ్యేష్ఠత్వం అతని యొద్ద నుండి తొలగిపోయింది, కాపాడుకోలే. ఈ పాపము నుండి లోకములో ప్రభు మనల్ని ప్రత్యేకపరచి ఆయనకు ప్రథమ ఫలముగాను జ్యేష్ఠులుగాను మనం ఏర్పరచుకున్నాడు. ఇవన్నిటిని మనం కాపాడుకోవాలి. మన ప్రార్థన జీవితమును, మన విశ్వాస జీవితమును, మన పరిశుద్ధ జీవితమును, దేవునితో మనం చేసిన నిబంధనను, సంఘమును, పరిశుద్ధులను, సేవకులను అందరినీ మనం కాపాడుకోవాలి. ఇవన్నిటికీ ఈ నిబంధన మందసం సాదృశ్యంగా ఉంటుంది. క్లుప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే ఈ కెరూబులు ఈ నిబంధన మందసమును తన రెక్కలు చాపి కాపాడుచున్నవి, భద్రపరచుచున్నవి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అన్నిటికీ పైన ఈ కెరూబులకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే పైకి రెక్కలు విప్పుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇవన్నిటికి పైన ఈ కెరూబులు ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఉపదేశం ఏంటంటే రెక్కలు చాపి ఉంటున్నవి, పైకి విప్పిన రెక్కలు గలవై ఉన్నట్లుగా చూస్తున్నాం. ఒక పక్షి ఎగిరే సమయం వచ్చినప్పుడు తన రెక్కలు విప్పుకొని రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. దేవునికి స్తోత్రం. ఈ కెరూబుల యొక్క రెక్కలు అనేవి పైకి విప్పిన రెక్కలు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. అదే ప్రకారం నిబంధన మందసము మీద ఉన్నటువంటి నిలవబడి ఉన్నటువంటి ఆ కెరూబులు కూడా మనం చూస్తున్నాం. అవి పైకి విప్పిన రెక్కలు కలిగి ఉంటున్నవి. దేవునికి స్తోత్రం. పైకి విప్పిన రెక్కలు అనేవి దేన్ని బయలుపరుస్తుందంటే ఏ సమయమైనా ఎగరటానికి సిద్ధంగా ఉండాలి. ఒక పక్షి పైకి ఎగరటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే రెక్కలను విప్పుకొనిచున్నది. దేవునికి స్తోత్రం. మనము ఎగరే సమయము రాబోతున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వాక్యం చదివినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనము. నీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఒక మర్మమును పౌలు తెలుపుచున్నాడు. ఆ మర్మం ఏంటంటే బూరం రోగునప్పుడు ఒక నిమిషమున ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందదము. ప్రభు రాకడలో జరగబోయే సంభవమును గురించే పౌలు మర్మము అని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు యొక్క రాకడలో మనమందరం ఎగిరిపోబోచున్నాం. రెక్కలు చాపి మనం పైకి ఎగిరిపోబోచున్నాం, రూపాంతరం చెందబోచున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే ఏ సమయమైనా సరే, ఏ గడి అయినా సరే, తెలియని గడియలో, ఎరుగని సమయంలో యేసయ్య త్వరలో తిరిగి వస్తారు. ఏ సమయమున యేసయ్య తిరిగి వచ్చినా సరే ఆ సమయమున మనం ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉండాలి అనేది ఈ విప్పిన రెక్కలు కలిగి ఉన్నటువంటి ఈ కెరూబులు మనకు సత్యోపదేశమును బయలుపరుస్తున్నది. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినమున ఏ సమయమైనా మనం ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు రాకడ గురించిన నిరీక్షణ. ఏ సమయమైనా మన యేసయ్య వస్తాడు, త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి వెళ్ళిన వాడు ఇంకా తిరిగి రాలే. 2000 సంవత్సరాలు అయినాయి. 2000 సంవత్సరములుగా ఎంతోమంది భక్తులు ప్రభు రాకడ కొరకు ఆశతో ఎదురు చూసి జీవించారు. ఆ నిరీక్షణతోనే వారు ప్రభుని నిద్రించి ఉన్నారు. ఏ సమయంలో యేసయ్య వచ్చినా సరే ఎగిరిపోవాలని ఆశతో, వాంఛతో వారు జీవించారు. రెక్కలు విప్పుకొని ఏ సమయమైనా ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉండి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు అయితే యేసు ప్రభు తిరిగి రాలేదు. అయినా నేను త్వరగా తిరిగి వచ్చుచున్నానని ప్రభు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు త్వరలో తిరిగి వచ్చును, ఆలస్యం చేయక త్వరలో తిరిగి వచ్చును. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనమైతే ఎగిరిపోవటానికి ఏ గడి అయినా, ఏ సమయమైనా మనం సిద్ధంగా ఉండాలి. ఒకసారి ఆ వాక్యమును మనం చదువుదాము. మన పరిశుద్ధ గ్రంథమును ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం
15వ వాక్యమునకు తిరిపే వాక్య భాగం చదవదాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనము. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశమెల్లను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొని వాడు ధన్యుడు. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను అంటున్నాడు. యేసుప్రభు యొక్క రాకడ వరకు మనం ఆశతో ఎదురు చూస్తూ జీవించాలి. ఏ సమయమున ఏ గడియన యేసయ్య వచ్చినా సరే ఎగిరిపోవటానికి మనము సిద్ధంగా ఉండాలి అనే సత్యమును ఈ కెరూబులు విప్పిన రెక్కలు గలవై ఉన్నటువంటి ఈ కెరూబులు బయలుపరచుచున్నవి. దేవునికి స్తోత్రం. యేసుప్రభు యొక్క రాకడను గురించి యేసయ్య ఇక్కడ ఏమని చెప్పుచున్నాడంటే నేను దొంగవలే వచ్చుచున్నాను అంటున్నాడు. ఒక దొంగ చెప్పుకొని రాడు, ఫలానా సమయంలో నేను వస్తాను, ఫలానా సమయంలో మీ ఇంటికి వస్తానని చెప్పుకొని రాడు, చెప్పకుండా వస్తాడు. అందుకే దొంగవలే వచ్చుచున్నాను అంటున్నాడు. దొంగవలే వచ్చుచున్నాను అంటానికి మరొక అర్థం ఏంటంటే దొంగ విలువలేని వస్తువుని తీసుకుపోవటానికి రాడు, మంచి విలువైన వస్తువులు తీసుకుపోవటానికే వస్తాడు. వెండి బంగారమును, ధనమును, విలువైన వస్తువులను తీసుకుపోవటానికి దొంగ వస్తాడు. యేసయ్య తన సంఘం అనే, తన వధువు అనే బంగారమును, తన వధువు అనే విలువైన వస్తువును జయించిన మగ శిశువుని తీసుకుపోవటానికి రాబోచున్నాడు. దేవునికి స్తోత్రం. విలువ కలిగినటువంటి తన సంఘము, అందుకే దొంగ వలె వస్తున్నాను అంటున్నాడు. దేవునికి అధిపరిశుద్ధ నామాని స్తోత్రం. మొట్టమొదటిగా యేసు ప్రభు దొంగ వలె వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. మనము యోహాను సువార్త 10వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. దొంగ దొంగతనము చేయుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకును వచ్చును గాని మరి దేనికి రాడు. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో మరొక దొంగను గురించి చదువుతున్నాం. ఈ దొంగ ఎవరంటే అపవాది అనే దొంగ, సాతాను అనే దొంగ. ఈ దొంగ ఎందుకు వస్తున్నాడంటే హత్య చేయుటకు, నాశనము చేయుటకు వస్తున్నాడు. మీరు పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వాక్యములు చదువునట్లయితే మంచిదిని గురించి చెప్పబడి ఉన్నది, అదే సమయంలో చెడుని గురించి చెప్పబడినది. వెలుగుని గురించి చెప్పబడినది, చీకటిని గురించి చెప్పబడినది. పరిశుద్ధతను గురించి చెప్పబడినది, అదే సమయంలో అపవిత్రతను గురించి చెప్పబడి ఉన్నది. ఒకే తల్లి గర్భంలో జన్మించారు కయీను, హేబేలు. కయీను యొక్క స్వభావం వేరు, హేబేలు యొక్క స్వభావం వేరు. ఆది కాండములో మనం చూస్తున్నాం స్త్రీ సంతానము, సర్ప సంతానము. ఈ స్త్రీ సంతానానికి, ఈ సర్ప సంతానానికి వైరమును కలుగజేసదను. ఆది కాండం 3:15 చదువు. స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకును నేను వైరమును కలుగజేసదను. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరమును కలుగజేసదు. ఈ మాట ఎవరితో చెప్పుచున్నారంటే సర్పముతో చెప్పుచున్నారు. అపవాది సంతానం అని ఒకటి ఉంటున్నది, దేవుని సంతానం అని, స్త్రీ సంతానం అనేది మరి ఒకటి ఉంటున్నది. ఈ వైరం అనేది జగదుత్పత్తి నుండే ఉంటున్నది. ఆది కాలము నుండి వైరం ప్రారంభమైనది. అంటే స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకు ఉన్న వైరం. చూడండి, ఒకే గర్భములో జన్మించారు కయీను, హేబేలు. కయీను సర్ప సంతానమై ఉన్నాడు, హేబేలు స్త్రీ సంతానమై ఉన్నాడు. స్త్రీ సంతానం అనేది దేవుని సంతానం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఆఖరి వాక్యములు చదువుతున్నాం. స్త్రీ సంతానం అంటే ఎవరని చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం ఆఖరి వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన
ఆమె సంతానములో శేషించిన చూడండి, వారితో దేవుని యొక్క ఆజ్ఞలు గైకొలుచున్న వారు, యేసుని గురించిన సాక్ష్యం కలిగిన వారే స్త్రీ సంతానం. అదే సమయంలో సర్ప సంతానమైన ఆయన వారు ఎవరు? బాప్తీసం ఇచ్చిన యోహాను యూదులు చూచి ఏమన్నాడంటే, సర్ప సంతానమా అని పిలిచాడు. సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. వారేమంటున్నారంటే, మేము అబ్రహాము యొక్క సంతానం అన్నారు. మేము అబ్రహాము యొక్క సంతానం, అబ్రహాము యొక్క కుమారులం, అబ్రహాము యొక్క కుమార్తెలం అన్నాడు. అలాగ వారు వాదించుచున్నారు. బాప్తీసం ఇచ్చిన యోహాను ఏమంటున్నారంటే, అబ్రహాము యొక్క కుమారులు కుమార్తెలమని మీరు చెప్పకుడి, మీరు అలా మాట అనవద్దు. ఈ రాళ్లతో అబ్రహాముకు కుమారులను కుమార్తెలను కలుగజేయటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. అబ్రహామిక సంతతి, అబ్రహామిక సంతానం చెప్పవద్దు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో క్రైస్తవ గోళములో ఏమంటారు? మేము అబ్రహామిక సంతానం అంటారు, మేమే నిజమైన సంఘం అంటారు, మేమే నిజమైన ఉపదేశం అంటారు, మా ఏదోనే నిజమైన ఉపదేశం ఉంటున్నది అంటారు. ఆయన జీవితం అంతా సర్ప సంతానం యొక్క జీవితం. అబ్రహాము యొక్క సంతానం అని చెప్పవద్దు. ఈ రాళ్లతో అబ్రహాము యొక్క కుమారులను కుమార్తెలను కలుగజేయుటకు దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. స్త్రీ సంతానం అనే ఒక గుంపు వారు, సర్ప సంతానం అనే ఒక గుంపు వారు ఉన్నారు. ఆది కాండము నుండి స్త్రీ సంతానం అనే ఒకటి ఉంటున్నది, సర్ప సంతానం అనే ఒకటి ఉంటున్నది. ఒకే తల్లి గర్భంలో జన్మించిన వారిలో కయీను సర్ప సంతానమై ఉండెను, హేబేలు స్త్రీ సంతానమై ఉండెను. ఒకే గర్భంలో జన్మించారు ఏసావు యాకోబు. ఏసావు సర్ప సంతానమై ఉండెను, యాకోబు అయితే దేవుని సంతానం లేకపోతే స్త్రీ సంతానమై ఉండెను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇలాగూ చీకటిని గురించి వెలుగును గురించి బైబిల్లో చెప్పబడి ఉన్నది. చీకటి అని ఉన్నప్పుడు తప్పకుండా వెలుగు అనేది ఒకటి ఉంటున్నది. పరిశుద్ధత అని ఒకటి ఉన్నప్పుడు అపవిత్రత అనే మరొకటి ఉంటున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు ఏమని చెప్పుచున్నాడు? నేను దొంగ వలె వచ్చుచున్నాను అంటున్నాడు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో. అదే సమయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరొక దొంగను గురించి చదువుతున్నాం. ఆ దొంగ ఏం చేస్తున్నాడంటే, హత్య చేయుటకు, నాశనము చేయుటకే ఆ దొంగ వస్తున్నాడు. 2 విధములైనటువంటి 2 దొంగల గురించి మన వాక్యంలో చూస్తున్నాం. ఒకరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దొంగ వలె వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొంగగా ఉన్నటువంటి అపవాదిని గురించి మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అపవాది దొంగగా ఉన్నాడు, యేసు ప్రభు దొంగ వలె రాబోచున్నాడు. వీరి ఇరువురిని మీ ముందు ఉంచి చూడండి. చీకటిను వెలుగును మీ ముందు పెట్టి చూడండి. సర్ప సంతానమును స్త్రీ సంతానమును ఇరువురిని మీ ముందు ఉంచి చూడండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. వెలుగు అనేది ఒకటి ఉన్నట్లయితే చీకటి అనేది మరొకటి ఉంటున్నది. మంచిది అని ఒకటి ఉన్నట్లయితే చెడు అనేది మరొకటి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నానని తన రాకడ దినమును గురించి యేసయ్య చెప్పుచున్నాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఒక దొంగ చెప్పకుండా వస్తాడు ఒకటి. రెండవదిగా విలువైన వస్తువుని తీసుకుపోవటానికి వస్తాడు. యేసయ్య తెలియని గడియలో ఎరుగని సమయంలో వస్తున్నాడు కాబట్టి దొంగ వలె వచ్చుచున్నాను అంటున్నాడు. అదే సమయంలో తన సంఘము మొదటి రాకడలో, యేసుప్రభు మొదటి రాకడలో తన రక్తము కాచి వెళ్ళిపోయాడు. సిలువలో తన ప్రాణమును తారబోసి వెళ్ళిపోయాడు. రెండవసారి ఎందుకు వస్తున్నాడంటే, మొదటిసారి పడినటువంటి ఆ శ్రమలకు తగినటువంటి కూలిని తీసుకొని నిమిత్తమై మొదటిసారి శ్రమలు పడ్డాడు, కొట్టబడ్డాడు, వధింపబడిన గొర్రెపిల్లగా కనబడ్డాడు, హింసింపబడ్డాడు. దానికి తగినటువంటి జీతము, దానికి తగినటువంటి ప్రతిఫలమును, కూలిని పొందుటకు రెండవసారి వస్తున్నాడు. రెండవసారి వచ్చేది మొదటిసారి వచ్చిపోయాడు కదా, అప్పుడు పడినటువంటి శ్రమలకు తగినటువంటి కూలిని తీసుకుంటానికి రాబోచున్నాడు. ఆ కూలి ఎవరు? మీరు, నేనే. మహిమగల సంఘమే, పరిశుద్ధమైన సంఘమే, క్రీస్తు నిమిత్తమై జయించుచున్న పరిశుద్ధులే ఆ కూలి. దేవునికి స్తోత్రం. తీసుకుంటానికి, విలువైన సంఘముని తీసుకుంటానికి త్వరలో తిరిగి రాబోచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ గడియలోనే, ఒకే గడియలో, ఒకే నిమిషమున, ఒక రప్పపాటున బూరం రోగినప్పుడు మనమందరం మార్పు పొందదేమని వాక్యం చదివి ఉన్నాము. ఒక్క
ఒక్క నిమిషమున, ఒక రెప్పపాటున, ఒకే సమయమున ఇద్దరు దొంగలు బయలుపడబోచున్నారు. ఇద్దరు దొంగలు బయలుపడబోచున్నారు. ఒక దొంగ ఎవరు? దొంగవలే తన మహిమగల సంఘమును, విలువైన సంఘమును కొనిపోటుకు రాబోచున్న ప్రభైన యేసుక్రీస్తు. మరొక దొంగ ఎవరంటే నాశనం చేయుటకు, హత్య చేయుటకు రాబోచున్నటువంటి అంత్యక్రీస్తు అనే దొంగ, అపవాది అనే దొంగ. భూమి ఆకాశమును సృష్టించిన సర్వశక్తి గల దేవుని కుమారుడు మానవుని యొక్క రక్షణ నిమిత్తమై ఎలాగూ శరీరధారి వచ్చి ఉన్నాడో, నా మాట మీరు శ్రద్ధగా గమనించాలి. మానవుని రక్షించే నిమిత్తమై, మానవుని పరలోక రాజ్యం చేర్చే నిమిత్తమై ఎలాగూ భూమి ఆకాశమును సృష్టించిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారి వచ్చారో, అదే ప్రకారం నాశనము చేయుటకు, హత్య చేయుటకు అపవాది సాతాను శరీరధారి ప్రత్యక్షం కాబోచున్నాడు. శరీరధారి బయలుపడబోచున్నాడు. అతని పేరే అంత్యక్రీస్తు, మృగము అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రూర మృగము అని అతనికి పేరు. అంత్యక్రీస్తు శరీరధారి రాబోచున్నాడు. అపవాది శరీర రూపమైతే రాబోచున్నాడు. క్రూర మృగముగా బయలుపడబోచున్నాడు. ఇద్దరు ఒకే గడియలో బయలుపడబోచున్నారు. యేసు ప్రభు తన సంఘమును, యేసు ప్రభు అనే దొంగ వలె రాబోచున్న ఆ కుమారుడు, పెళ్లి కుమారుడు తన సంఘమును తీసుకొని పోవుటకు రాబోచున్నాడు. అదే గడియలో, అదే సమయంలో అంత్యక్రీస్తు బయలుపడబోచున్నాడు. అపవాది శరీరధారి బయలుపడబోచున్నాడు. ఇద్దరు దొంగలు ఒకే గడియలో బయలుపడబోచున్నారు. ఒకే సమయంలో బయలుపడబోచున్నారు. మంచిది, చెడు, సర్ప సంతానము, స్త్రీ సంతానము ఒక గడియలో బయలుపడబోచున్నది. మీరు ఎవరిని ఎదుర్కొనబోచున్నారు? ఒక్కరి ఎదుట నిలబడాలి. ఎవరైనా ఒక్కరి ఎదుట, ఈ భూమి మీద జీవించే మనుషులు, ఏ కులమే కానీ, ఏ జాతియే కానీ, ఏ వంశస్థుడే కానీ, ఏ దేశస్థుడే కానీ, ఈ భూమి మీద జీవించిన మనుషుల్లో ఇప్పుడు యేసయ్య వచ్చినట్లయితే ఈ ఇద్దరు దొంగల్లో ఎవరైనా ఒక్కరిని ఎదుర్కోవాలి. మీరు ఎవరిని ఎదుర్కొనబోచున్నారు? ఎవరిని ఎదుర్కొనటకు సిద్ధముగా ఉండబోచున్నారు? మీరే ఆలోచించాలి. పెళ్లి కుమార్తె సంఘము తన వధువును, తన బంగారమును, తన వెండిని, తన కూలిను, తన ధనమును తీసుకొనటకు రాబోచున్న యేసు ప్రభు అనే దొంగ వలె బయలుపడబోచున్న ఆ పెళ్లి కుమారుని ఎదుట నిలబడబోచున్నారా? లేకపోతే 7 సంవత్సరపు శ్రమల కాలము ఈ భూమి మీద జరిపించే నిమిత్తమై హత్య చేయుటకు, నాశనము చేయుటకు రాబోచున్న సాతాను అపవాది శరీర రూపమెత్తి రాబోచున్నాడు. ఆ అంత్యక్రీస్తు అనే ఆ దొంగని మీరు ఎదుర్కొనబోచున్నారా? ఎవరిని ఎదుర్కొనబోచున్నారని మీరే తీర్మానం చేసుకోండి. సాతాను యొక్క సంఘం అనే ఒకటి ఉంటున్నది. సాతాను సంఘం బెంగళూరులో వారికి హెడ్ క్వార్టర్స్ ఉంటున్నది. వారు ఏమని బోధిస్తారు తెలుసా? ఈ బైబిల్లో ఉన్న వాటికి ఇదే బైబిల్ ఉపయోగిస్తారు. అయినా ఈ బైబిల్ ఉన్న వాటికి విరోధంగా బోధిస్తారు. సిలువను తల కింద పెట్టి ఆరాధిస్తారు. బలులు చెల్లిస్తారు. సాతాను సంఘపు వారు ఏమని బోధిస్తున్నారు తెలుసా? వారి యొక్క బోధ ఏంటంటే యేసుక్రీస్తు రాబోచున్నాడు. వచ్చి ఏం చేస్తాడంటే ఎవరికి తెలియకుండా దొంగతనంగా తన సంఘమును, తన బిడ్డను తీసుకొని పారిపోతాడు. మా రాజు రాబోచున్నాడు. ఈ భూమి మీద 7 సంవత్సరము పరిపాలించబోచున్నాడు మా రాజు రాబోచున్నాడు. అపవాదిని గురించి చెప్పుచున్నారు, సాతాను గురించి చెప్పుచున్నారు. మా రాజు శరీరధారి రాబోచున్నాడు. వచ్చి 7 సంవత్సరములు ఈ భూమిని పరిపాలించును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఏం చేస్తారంటే భయపడి తన బిడ్డలను, తన సంఘమును, తన వధువు అనే పెళ్లి కుమార్తె అంటున్నారు, వాళ్ళని తీసుకొని చెప్పబట్టకుండా పారిపోతాడు. వాళ్ళు చెప్పుచున్నారు. దేవునికి వారి యొక్క ఉపదేశం అలాగ కనబడుచున్నది. మహిమగల సంఘమును చేర్చే నిమిత్తమై పెళ్లి కుమారుడుగా ప్రత్యక్షము కాబోచున్న యేసు ప్రభు ఎదుట నిలబడబోచున్నారా? లేకపోతే హత్య చేయుటకు, నాశనము చేయుటకు వచ్చుచున్న ఆ దొంగ అనే అపవాది అంత్యక్రీస్తు శరీరధారి వచ్చిన అపవాది ఎదుట మీరు నిలబడబోచున్నారా? ఎవరు ఎదుట నిలబడబోచున్నారని ఈ సాయంకాల సభలో తీర్మానం చేసుకొని వెళ్ళండి దేవుని బిడ్డలారా.
సొలొమోను రాజు దేవుని మందిరములో ఈ 2 కెరూబులను చేసి అది పరిశుద్ధ స్థలములో నిలబెట్టి ఉన్నాడు. ఆ కెరూబుల యొక్క ఆకారం చూసినట్లయితే విప్పిన రెక్కలు గలవై, పైకి విప్పిన రెక్కలు గలవై ఉంటున్నవి. అవి ఏ సమయమున యేసయ్య వచ్చినా సరే ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టు, ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టే ఈ కెరూబులను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ దినమున ఏ గడియలో యేసయ్య వచ్చినా సరే నేను ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉండాలి అనే మనసు మన ప్రతి ఒక్కరికి ఉండాలి. యేసయ్య రాకడ వరకు మన ఆశతో ఎదురు చూస్తూ ఉండే ఒక జీవితం మనలో ఉండాలి. సాతాను ఏం చేస్తున్నాడంటే ప్రభు రాకడ గురించి నిరీక్షణను తీసివేస్తున్నాడు. అనేకుల యొక్క జీవితంలో నిద్ర మత్తును కలుగజేస్తున్నాడు. అనేకులను కృంగ చేసి అనేక విధమైన శోధనలు, బాధల్లో ఈడ్చి దేవుని బిడ్డలను మోసపుచ్చి ప్రభు రాకడ గురించి నిరీక్షణను అనేకుల యొక్క హృదయములను తీసివేస్తున్నాడు. మీరు ఆ గుంపులో ఉండవద్దు. ఈ దినమున ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడు. నీ దుఃఖము, నీ బాధ, నీ కన్నీళ్లను విడుదల చేస్తున్నాడు. భూ సంబంధమైన వాటి వలన నువ్వు ఈడువబడవద్దు. సాతాను నిన్ను నేల మీద పడవేయాలని చూస్తున్నాడు. ప్రభు రాకడ గురించి నిరీక్షణ ఎన్నడూ కోల్పోవద్దు. యేసయ్య నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నేను ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉండాలి. ఆకాశమునకు మేఘముల మీద మనం కొనిపోబడదామని వాక్యము మన పట్ల నెరవేర్చబడినట్లుగా ఎప్పుడు యేసయ్య వచ్చినా సరే, ఏ గడియ వచ్చినా సరే ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా మన జీవితాన్ని సమర్పించుకుందాము. ఈ కెరూబుల గురించిన ఉపదేశమును ఈ దినములలో ప్రభు మనకు బయలుపరచి ఉన్నాడు. ఈ సొలొమోను మందిరములో అది పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడిన ఈ కెరూబుల యొక్క ఉన్నతమైన అనుభవము మన జీవితంలో పొంది ఉన్నట్లయితే ఆఖరికి విప్పిన రెక్కలు గలవై ఉన్నట్లుగా ఈ కెరూబులు కలుగజేయబడి ఉన్నవి. విప్పిన రెక్కలు గలవై అది పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడిన ఈ కెరూబుల యొక్క ఆత్మ సంబంధమైన ఆత్మీయ అనుభవాలు మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే ఏ గడియలో యేసయ్య వచ్చినా సరే మనం ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరు కళ్ళు మూసుకున్నదము, అందరు లేచి నిలబడదము. ప్రభు మహిమ మన మధ్యలో ప్రకాశించుచున్నది. యేసయ్యా అందరు ప్రార్థన చేయాలి. అందరు లేచి నిలబడదాం, అందరు కళ్ళు మూసుకుందాం, అందరు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను నీ ఎదుట నిలబడాలి. ఈ భూమి మీద జీవిస్తున్న 800 కోట్ల ప్రజలు ఉన్నట్లుగా లెక్క తీసి ఉన్నారు. ఈ 800 కోట్ల ప్రజలు ఎవరైనా కానీ వీరి ఇద్దరు ఎదుట నిలబడక తప్పదు. వీరి ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు ఎదుటనే నిలబడాలి. వీరి ఇద్దరిలో ఎవరైనా ఒక్కరనే ఎదుర్కోవాలి. నీవు ఎవరిని ఎదుర్కొనబోచున్నావు? నేను కాను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. నీవు ఎవరిని ఎదుర్కొనబోచున్నావు? అంత్యక్రీస్తును ఎదుర్కొనబోచున్నావా? పెళ్లి కుమార్తె సంఘమును కొనిపోవటకు వచ్చిన క్రీస్తుని ఎదుర్కొనబోచున్నావా? తీర్మానం చేసుకొని వెళ్ళము. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నువ్వు ఏ సమయంలో వచ్చినా సరే నీ రాకడయే నాకు గురిగా ఉండాలి. నీ రాకడ నేను ఎత్తబడినట్లుగా నేను ఏ సమయమైనా సరే ప్రభువా సిద్ధంగా ఉన్నట్టు నాకు కృపను అనుగ్రహించుము. నీ రాకడలను ఎత్తబడుటకు ఏ సమయమైనా ఏ గడి అయినా నీవు వచ్చినా సరే ఒక నిమిషం ఒక రెప్పపాటున కడబూరం రోగగానే పెళ్లి కుమార్తె మహిమగల సంఘముగా నేను నీ ఎదుట నిలబడాలి. నన్ను క్షమించుము, నా పాపమును క్షమించుము, నా దోషమును క్షమించుము, నా అపరాధమును క్షమించుము, నా నిర్లక్ష్యమును క్షమించుము, నా నిద్రమత్తును క్షమించుము, నాలో నుండి ఆ నిద్రమత్తు ఆత్మను తీసివేయము. యేసయ్యా, ఎంత ధనమున్నా సరే, ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, ఎంత చదువు విద్యాభ్యాసం ఉన్నా సరే నీవు పెళ్లి కుమారుడై ప్రత్యక్షము కాబోచున్న యేసయ్య ఎదుట నిలబడాలంటే ఈ దినమే నీవు మారు మనసు పొందుము. మారు మనసుకు తగిన ఫలమును ఫలించుము. మేము అబ్రహాము యొక్క కుమారులము కుమార్తెలమని చెప్పవద్దు. ఆమేన్. నీ ప్రార్థన యేసయ్య వినుచున్నాడు. నీ ప్రార్థన యేసయ్య అంగీకరించుచున్నాడు. అందరూ ప్రార్థన చేయాలి. మీ హృదయం యొక్క అంతరంగములో నుండి ప్రార్థన చేయుడి. మీ అంతరంగములో నుండి దేవుడి చూచి మొరపెట్టుడి. మీ నోరు తెరచి యేసయ్యను చూసి మొరపెట్టుడి. యేసయ్యా, నీ ఏ గడియలో వచ్చినా సరే నేను ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా నాకు కృపను అనుగ్రహించుము. అది పరిశుద్ధ స్థలములో విప్పిన రెక్కలు గలవై ఎగురటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ కెరూబుల యొక్క ఆత్మీయ అనుభవాలు నేను కలిగి ఉన్నట్లుగా నాకు కృపను అనుగ్రహించమని అడగండి.
నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. నా సంగమా, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. యేసయ్య నిన్ను ముట్టుచున్నాడు. యేసయ్య తన హస్తమును నీ వైపు చాపుచున్నాడు. నిన్ను స్వస్థపరచుచున్నాడు. నీ బంధకముల అన్నిటిలో నుండి ఇప్పుడే నీకు విడుదలను అనుగ్రహించుచున్నాడు. ఈ అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడినటువంటి ఈ కెరూబుల యొక్క ప్రతి అణువు, ఈ కెరూబుల యొక్క ప్రతి సత్య ఉపదేశములను నీ పట్ల నెరవేర్చకోరుచున్నారు. ఆఖరిగా నీ జీవితంలో ఉండవలసినది ఏ సమయమైనా సరే, ఏ సమయంలో యేసయ్య వచ్చినా సరే నువ్వు ఎగరటానికి సిద్ధంగా ఉండాలి. ఆమె ప్రభువా, దొంగ వలె వచ్చుచున్న నీ ఎదుట నేను నిలబడినట్లుగా నాకు కృపను అనుగ్రహించుము. నాకు ప్రార్థన ఆత్మ దయచేయము, పరిశుద్ధ జీవితం దయచేయము, విశ్వాస జీవితం దయచేయము, ఆశతో ఎదురు చూస్తుండే జీవితం నాకు దయచేయము. నాకు కృపను అనుగ్రహించమని అడగండి. అందరూ నోరు తెరచి ప్రభుతో మాట్లాడండి. ప్రభు మహిమ మన మధ్యలో ప్రకాశించుచున్నది. యేసయ్య మన మధ్యలో సంచరించుచున్నాడు. నా ప్రియుని ముఖం నాకు ఎంతో ఆనందం, నా యేసు ఆగమనముతో తృప్తి పొందేదా. నా ప్రియుని ముఖం నాకు ఆనందం, నా యేసు ఆగమనముతో తృప్తి పొందేదా. యేసయ్య వచ్చెదరు, హల్లెలూయా, యేసయ్య వచ్చెదరు. ఉల్లాసముతో చూచేదన్, గంభీరముగా ఆనందముతో పాడేదా. ఉల్లాసముతో చూచేదా, గంభీరముగా ఆనందముతో పాడేదా. ఉల్లాసముతో చూచేదా, గంభీరముగా ఆనందముతో పాడేదా. ఉల్లాసముతో చూచేదా, గంభీరముగా ఆనందముతో పాడేదా. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఎన్నో సత్యోపదేశములు మనకు అనుగ్రహించారు. దేవుని యొక్క సన్నిధానములో నిలిచి ఉండు కెరూబుల యొక్క విశేష సంగతులను దేవుడు మనకు తెలియచేసి ఉన్నారు. ఈ కాలాంతమందు మరుగైన విషయములను ఆత్మ మూలముగా దేవుడు మనకి బయలుపరిచి ఉన్నారు. ఆత్మ అయిన దేవుడు సంఘమును సిద్ధపరుచున్నారు. దేవుని సముఖములో ఆత్మ మూలముగా, అభిషేక మూలముగా మనము సిద్ధపరచబడిన వారమై దేవుని యొక్క యుగాంతమందు మనమందరము కూడాను ప్రభు యొక్క రాకడలో రాజ్యములు ఎగిరిపోవునట్లుగా ఒక గొప్ప అభిషేకం మనలో క్రియ చేయనట్లు ఈ ఉపదేశ సారాంశమైనటువంటి అభిషేకం మనలో క్రియ చేయాలి. దేవుని రాజ్యమునకు రాకడకు మనము సిద్ధపరచబడి ఆమేన్ ప్రభువా త్వరగా రమ్మని చెప్పగలిగిన స్థితిలో మనం కనపడాలి. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. దైవమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతో అమూల్యమైన విషయములు దేవుడు మనకి తెలియజేసి ఉన్నారు. ఈ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాకున్నట్లుగా మనము స్థిరులను కదలని వారమును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులుగా నిలబడదాం. ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప తరుణము కొరకై స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు తన దాసులను ప్రేరేపించి మనందరి రక్షణార్థమై దేవుడు అనుగ్రహించిన ఈ సువార్త యొక్క సభల నిమిత్తమై స్తోత్రించెదము. దేవుడు తన అనాది కాల సంకల్పములు నెరవేర్చుచున్నారు. స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ అపోస్తుల బోధలో ఉన్నత సత్యములో మనమందరము సంపూర్ణము చేయబడి క్రీస్తు యేసు ఎదుట నిలబడుటకు కావలసిన శక్తిని సామర్థ్యమును సంపాదించుకొని ప్రభు రాకడ ఎత్తబడే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. నియమింపబడిన కూటాలన్నిటినీ దేవుడు ఆశీర్వదించి తన మహిమ కలిగిన ఉద్దేశమును పరిపూర్ణంగా దేవుడు మన జీవితంలో నెరవేర్చినట్లు స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 3వ దిన కూటములో ప్రారంభ ప్రార్థనలో ప్రభు మనకి తోడైనారు. స్తోత్రించెదము.
పాటల మూలముగాను, అభిషేక మూలముగా, ఆత్మ మూలముగా, కృప మూలముగా, వాక్య మూలముగా దేవుడు మన మధ్యలో క్రియ చేసిన దయ కొరకు స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని యొక్క ఉపదేశములు వినుటకు కావలసిన వినుబుద్ధిని దేవుడు మనకు అనుగ్రహించి, ఈ సత్యోపదేశములను గ్రహించడానికి కావలసిన హృదయమును సరిచేసుకోవటానికి కావలసిన ఒక మంచి మనస్సాక్షిని దేవుడు మనందరికి అనుగ్రహించిన దయ కొరకు స్తోత్రించెదము. ఈ కూటమంతటిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభువే క్రియ చేసిన దయ కొరకు స్తోత్రించెదము. మనందరినీ పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఆ నిత్య రాజ్యమునకు రాకడకు సిద్ధపరుస్తున్న త్రియేక దేవుడిని స్తోత్రించెదము. కృపా సత్య సంపూర్ణమైన మా ద్వితీయ సతదేవ మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి మీకు స్తోత్రం, ఇచ్చిన పోతే పనులు మీరు ప్రేమించి ప్రభా మీకు స్తోత్రం రాజా. ఈ సువార్త స్వస్థత అనాథ మహాసభలను ప్రభా మీరు ఏర్పాటు చేసిన కృప కొరకై స్తోత్రము తండ్రి. మరి గతించిన 2 దినముల కూటంలో మీరు భారం వహించి నడిపించి సమస్త ఆటంకాలు తొలగించిన కృప కొరకై స్తోత్రం ప్రభా. ఈ 3వ దినము కూటానికి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మా మధ్యలో సంచరించి తండ్రి మీరు మా మధ్యలో ఉండి ప్రభా మీరు నడిపించిన కృప కొరకై స్తోత్రం. మీరు మీ దాసుని బలపరిచి మీ సెలవు చాటు కింద మరుగుపరుచుకొని మీరు మాట్లాడిన వాకులు కొరకై స్తోత్రం ప్రభా. మరి సలోమోను యొక్క మందిరంలో ప్రభా గర్భాలయంలో ఉంచబడినటువంటి తండ్రి 2 కేరుబుల గురించి ప్రభా మీరు మాట్లాడిన వాకులు కొరకై స్తోత్రం తండ్రి. నాదా మీకు స్తోత్రం. వాటి రెక్కలు తండ్రి నాదా వ్యాపించి ఉండనని ప్రభా మీకు స్తోత్రం రాజా. వాటి పాదముల మీద తండ్రి అవి నిలబడి ఉండనని రాజా మీకు స్తోత్రం తండ్రి. వాటి ముఖములు తండ్రి లోతట్టునకు త్రిప్పబడి ఉండనని రాజా మీకు స్తోత్రం ప్రభా. అవి తండ్రి మీకు స్తోత్రం రాజా. ఆయా గర్భాలయంలో ఉంచబడినటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడినటువంటి మందసమును అవి కాపాడుచూ ఉండనని చెప్పి మీ వాకుల ద్వారా మీరు మాట్లాడిన కృప కొరకై స్తోత్రం ప్రభా. అయితే ఒక ముఖము తండ్రి చూడకయుడనని చెప్పి మీ వాకుల ద్వారా మాట్లాడిన కృప కొరకై స్తోత్రం. అయితే తండ్రి మీకు స్తోత్రం అవి రెక్కలు ఇప్పబడి ఎగిరిపోవచ్చునని చెప్పి మీ వాకుల ద్వారా మాట్లాడిన కృప కొరకై స్తోత్రం ప్రభా. మరి కేరుబులు కలిగినటువంటి ఆ యొక్క అనుభవం ప్రభా ప్రతి ఒక్కరూ కలిగి ఉండటానికి మీ కృపను, అభిషేకమును, జ్ఞానమునిచ్చి మీరు నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి మీకు స్తోత్రం ప్రభా. మరి తండ్రి మీకు స్తోత్రం మీ యొక్క సన్నిధానంలో తండ్రి స్థిరముగా నిలబడే ప్రభా అనుభవం ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి మీకు స్తోత్రం ప్రభా. అయా మీకు స్తోత్రం తండ్రి. ఒక దాని ముఖం ఒకటి చూడకూడదని చెప్పినాదా అయా మీకు స్తోత్రం ప్రభా మీకు స్తోత్రం. మీ వాకుల ద్వారా మాట్లాడిన కృప కొరకై స్తోత్రం. మరి ఒకరి ముఖములు ఒకరికి చూడక ప్రభా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు మాత్రమే చూడాలని ప్రభా మీ వాకుల ద్వారా మాట్లాడిన కృప కొరకై స్తోత్రం. మిమ్మల్ని చూడటానికి ప్రభా మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరికి ప్రభా కృపనిచ్చి విశ్వాసపు పందెములు పరిగెత్తడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి మీకు స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి మీకు స్తోత్రం ప్రభా మీకు స్తోత్రం ప్రభా. అవి మందసమును ప్రభా కాపాడచ్చు నేను చెప్పి మీ వాకుల ద్వారా మాట్లాడిన కృప కొరకై స్తోత్రం ప్రభా. మందసముగా దేవుని తండ్రి నాదా మీకు స్తోత్రం. మందిరమని ప్రభా మీకు స్తోత్రం. ఆ 2 కేరుబులు దైవ సేవకులని ప్రభా మరి దైవ సేవకులు అనబడినటువంటి వారు మందసమును కాపాడుచూ ఉండవాలని మీ వాకుల ద్వారా మాట్లాడిన కృప కొరకై స్తోత్రం. ఆ దిశలో ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి మీకు స్తోత్రం. అవి రెక్కలు ఇవ్వబడి ప్రభా ఎగురుచునని చెప్పి మీ వాకుల ద్వారా మాట్లాడిన కృప కొరకై స్తోత్రం. మీరు దొంగ వలె వచ్చినప్పుడు ప్రభా అయా మీకు స్తోత్రం. రెక్కలు ఇవ్వబడిన వారమై ప్రభా మీ యొక్క రాకడలో ఎగిరిపోవటానికి ప్రభా అటువంటి శక్తిని, సామర్థ్యమును, బలమును, అభిషేకమును, జ్ఞానమును ప్రభా మీరు మాకిచ్చి మీరు ప్రభా నడిపించమని వేడుకుంటున్నాం. మేమందరము మీ రాకడలో కనబడటానికి మీ కృపనిచ్చి మీరు మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. మీ సముఖానికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. తిరిగి వెలుచుండగా ఆమెసరిదిచ్చి నడిపించండి. వ్యాధులు, బాధలు, బలహీనత బాధపడేవారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఇంకనూ జరుగుతున్నటువంటి 5 దినముల కూటములన్నింటినీ భారం వహించి నడిపించండి. సమస్త ఆటంకాలు తొలగించమని వేడుకుంటున్నాం. ఈ కూటాలకు అంతరాయం కలుగుచున్నటువంటి అంధకార దుష్ట శక్తులను లయపరచమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ పేటలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ప్రభా రక్షింపబడటానికి సహాయం చేయండి. ఈ కుటుంబం ద్వారా అనేక మంది ప్రభా అదా మీ వైపు త్రిప్పబడటానికి సహాయం చేయండి. కృపలు భద్రపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని పరిశుద్ధపరిచి మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనకందరికీ ప్రభు రాకడ వరకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.